పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతోటి సుఖ సౌంతులతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. మీకు ఏదో కాలక్షేపంగా ఏదో స్వీటో హాటో చక్కగా నేర్చుకుంటారని, చేసి మీ పిల్లలకి పెట్టుకుంటారని ఉద్దేశంలో రకరకాలు ఏవో చేసి చూపెడుతున్నానండి. మీరందరూ కూడా ఇది నచ్చితే కనుక లైక్ చేస్తూ ఉండండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా ఆ జాతి మీకు ఈరోజు నేను ప్రత్యేకం గోధుమ పిండి తోటి బియ్యం పిండి కలిపి నేను మురుకులు తయారు చేస్తున్నాను. అవే చక్రాలు అంటారు, జంతికలు అంటారు, రకరకాలుగా అంటారులేండి. దానికి కావలసినవి ఇదిగో చూడండి. ఇదిగో ఈ గ్లాస్ తోటి గ్లాసు పొడి బియ్యం పిండి అండి. ఇది పొడి బియ్యం పిండి తీసుకున్నా. ఇదిగో ఇందులో అర గ్లాస్ అండి, ఈ గ్లాస్కి అర గ్లాస్ ఇక్కడికి గోధుమ పిండి, మనం చపాతీలు చేసుకుంటాం చూడండి ఆ పిండి వీనండి తీసుకున్నది. అయితే మీకు దీంట్లో చూడండి ఇంకా ఉప్పు, కారం, వాము, నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పు, ఇదిగో కొద్దిగా వెన్న తీసుకున్నాను. వెన్న ఇప్పుడు వేడి నీళ్ళు కావాలండి, వేడి నీళ్ళు కావాలని పెట్టుంచాను. ఈ పిండి అది అవన్నీ ఎలా కలుపుతాను ఏంటి అనేది వీడియోలోకి పెడదాం రండి. ఇదిగో గ్లాసులు పొడి బియ్యం పిండి, అర గ్లాసులు గోధుమ పిండి. ఇంకా శనగపిండ్లు అవి ఏమీ వేయక్కర్లేదు. మనం వేయక్కర్లేకుండా ఈ పిండికి సరిపడా చక్కగా కొద్దిగా సాల్ట్, ఇదిగో అంతకన్నా వేయకూడదు, సమానంగా వేసాను నేను. ఇదిగో తర్వాత ఇదిగో కారం, కొంచెం కారం, ఇదిగో వాము కూడా వేసాను అన్నమాట. వాము ఇది వేసాను. ఇదిగో నువ్వుపప్పుకి లెక్కలేదండి. నువ్వుపప్పు ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది, అందుకని నేను ఏదో సమానంగా వేసాను, బాగుంటుందని. ఇదిగో ఇప్పుడు ఇలా కలిపిన దాంట్లో మనం కొద్దిగా వెన్నపూస వేద్దాం. వెన్నపూసనే ఇప్పుడు వేసిన వస్తువులన్నీ ఆరోగ్యానికేనండి, చక్కగా ఉంటాయి. అది చూసారా, కాస్త చాలు. నేనేం చేస్తున్నానంటే ఇలాగ యూట్యూబ్లో మనం ఏదైనా వంట చేసినప్పుడు ఉంటుంది అనే ఉద్దేశంలో వెన్న చేసినప్పుడల్లా కొద్దిగాను వెన్నపూస తీసి దీంట్లో పెడుతున్నానండి, ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఎప్పటికప్పుడు అవైలబుల్గా మనకు వెన్నపూస దొరుకుతుంది అన్నమాట. అందుకని ఇంకా పెట్టి ఉంచుతాను ఎప్పుడూను. ఇది పిండికి పడుతుందన్నమాట కొద్దిగా. మనం ఇలాగని పిండికి పడితే ఇప్పుడు మనం జంతికలు చేసేటప్పుడు శనగపిండి ఏదో పిండి ఉపయోగిస్తున్నాం, కానీ ఈ గోధుమ పిండి బలం అండి పిల్లలకి. వెన్న పోసేసి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా బలంగా ఉంటుంది. మీరు నేను ఎలా కలుపుతున్నానో ఏంటో చూద్దరు. కానీ ఇది పోసి ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు అయితే ఏంటంటే ఒకేసారి పోయకండి, గబుక్కని ఎక్కువైపోయాయి అనుకోండి ఇబ్బంది అవుతుంది. కొద్దిగా పోసుకుంటూ చెయ్యి మట్టుకు పెట్టద్దు. ఇదిగో ముందరిలా అని తర్వాత దాన్ని బట్టి చెయ్యి పెట్టి కలుపుకుందరు. కానీ చల్లారాక ముందర మట్టుకు చెయ్యి పెట్టకండి, కాలుతుందమ్మా. జాగ్రత్తగా చెయ్యండి. మనం అగ్నిదేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తెలియపోతే దగ్గరగా నుంచుని నన్నే చాలామంది హెచ్చరిస్తున్నారు, ఏమండి మీరు దగ్గరగా నుంచుంటున్నారండి, జాగ్రత్త అండి, మీకు ఈ స్టవ్ కాలుతుందని భయంగా ఉందండి అని రకరకాలుగా చెప్తున్నారమ్మా. కొంచెం తగిన జాగ్రత్తలు నేను కూడా జాగ్రత్తగానే తీసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చక్కగా శ్రద్ధగా నాకు అలా చెబుతుంటే నాకే ఆనందంగా ఉంది. ఇలాగా నెమ్మదిగా కొద్దిగా పోసుకుని పిండి అంతా కలిపాక మళ్ళీ ఎలా కలిపాను అన్నది నేను మీకు చూపెడతాను. ఇదిగోనండి పిండి ఇలాగా మన జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇది వేడి నీళ్ళతో కలిపించాం కదా, వేడి నీళ్ళతోటి. అందుకని ఏంటంటే వేడి నీళ్ళు కట్టడం వల్ల వెన్న వేయటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి మనకి.
పిండి కూడాను ఆ పిండి ఈ పిండి శనగపిండి గ్యాస్ వస్తుందని బాధ లేదు. ఇదిగో ఇలా నెమ్మదిగా ఒకదాని మీద ఒకటి పడకుండా నెమ్మదిగా ఇదిగో ఇలా చుట్టుకోండి. ఇప్పుడు వేడ దూరం అయితే కనుక ఇలా సర్దుకుని అలాగా అదిగో అలా ప్లాస్టిక్ ఐటమ్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ వేసుకోండి. ఇలాగా అదిగో మళ్ళీ ఇలాగా ఒకదాని మీద ఒకటి పడితే వేగం అంతగా అమ్మేయండి. అది అలా ఆరుతాయి. ఆరాక మళ్ళీ వేసుకుందరు కానీ ఒక 4 చుట్టి మీకు ఎక్కువగా స్పీడ్గా చుడితే ఇలా మెలికి వచ్చేస్తుంది. మెలికి వచ్చిందంటే అందం ఉండదు. అప్పుడు తీసేయండి. ఇలాగా బాగోదు అది. అందుకే ఇలాగా స్పీడ్గా చుడితే మెలికి పడిపోతుంది. అది అలా 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 చుట్టుకుని దీన్ని దగ్గరగా ఇలా సర్దుకోండి. ఎప్పుడులాగే మన టైం పాడవకుండా అదిగో దీన్ని ఏమో ఇలా అంటించండి. వేగేటప్పుడు ఊడిపోకుండాను. ఇదిగో మన నూనె పెట్టేశాను నేను. మళ్ళీని 1, 2 ఒత్తి మళ్ళీ దీని మీద మళ్ళీ మీకు వాయిస్ వేసి చూపెట్టి ఈ నూనె కాగాక మళ్ళీ దీంట్లో వేయటం అది నేను మళ్ళీ చూపెడతాను మీకు. ఇదిగోనండి నూనె కాగింది. నేను చేతికి కొంచెం నూనె చేసుకుని ఇదిగో అలా తీసి జాగ్రత్తగా, ఇది కొంచెం పాడైంది నా చేతికి రాకుండాను. ఇదిగో ఇలా తీసి అదిగో అలాగా చూసారా. అదిగో కాగితం ఎత్తితే అదే వస్తుంది అన్నమాట. ఇది ఇలా ముడిచిపోయిందండి మటుకు వేయకండి, బాగోదు. మీరు జాగ్రత్తగాను సన్నగా వేద్దరు కానీ ఇంకోటి వేస్తాను నేను నెమ్మదిగాను. మధ్యలో అతుక్కుపోయి ఒకదానికోటి నాకు దూరం అయింది. ఇప్పుడు చూడండి వేస్తున్నా. అది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని దీన్ని అలా అంటించండి. అంటిస్తే మనకి వేగేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. అది అంతకన్నా ఇదిగో ఇలా తీసి అలా వేసేయండి అంతే. చాలా 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 క్రిస్పీగా ఉంటాయి మీరు జాగ్రత్తగా చేసుకుంటే. అది అదన్నమాట మురుకు. ఇది ఆరోగ్యకరమైన మురుకులండి. దీంట్లో మనం గోధుమ పిండి అదే వేసాం, ఇంకేం వేయలే. చూసారా, గోధుమ పిండి బియ్యం పిండి అందుకని బాగా వస్తాయి. ఇది హైలో పెట్టద్దు, మీడియంలోనే వేయించుకుంటే చక్కగా వస్తాయి. ఇవన్నీ ఇంట్లో నువ్వుపప్పు వాము అన్నీ వేసాం కదా, బాగుంటాయి చక్కగా. ఇదండి మీడియంలో పెట్టుకుని చక్కగా అలా వేసుకోవాలి. చక్కగా గోల్డ్ కలర్లో వేయించుకోవాలన్నమాట. మళ్ళీ 2 పెడతాను. అంటే చిన్న గొట్టం ఉపయోగిస్తున్నాను. వేడ పెద్ద గొట్టం ఉంది, ఎక్కువ వచ్చింది, కానీ నేను చిన్న గొట్టాన్ని ఉపయోగిస్తున్నాను. వేడ తేలిగ్గా వచ్చినప్పుడల్లా ఒక 4, 5 వస్తాయి. మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వంకి కింద వచ్చేస్తుంది. స్లోగా వేయాలి. ఇది స్లోగా తిప్పాలి, స్లోగా. అదన్నమాట. కొంచెం దూరం వచ్చిందనుకోండి దీన్ని ఇలా అంటించేసి ఇలా దగ్గరగా దీన్ని చేసుకోండి. అలా ఏం పర్వాలేదు. అది అలా వేసుకోండి, బాగుంటాయి ఇవి. ఇలాగా మీడియంలో పెట్టి వేయించుకోవాలి. లేకపోతే కనుక పైన నలుపు వచ్చేస్తాయి. ఇవి బాగా నలుపు వచ్చేస్తాయి. స్లోగా టైం పడుతుంది, జాగ్రత్తగా వేయిద్దరు. కానీ ఇవి
ఈసారి అవి కూడా ఖాళీ ఉంది కాబట్టి ఇవి కూడా వేసేస్తాను నేను. ఇదిగో అదే నేను ఏ కలర్లో తీస్తానో ఏంటో మీకు మళ్ళీ నేను వేరే చూపెడతాను. ఇప్పుడు ఇవ్వనండి, ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక చక్కగా తీసుకోవాలి వీటిని. ఇదిగో ఇంత బాగా వచ్చేసారు. కానీ హైలో మటుకు వేగిస్తే మెత్తగా ఉంటాయి, మీకు గట్టిగా రావు. ఇవి ఇప్పుడు మళ్ళీ 2 వేస్తాను దీంట్లో. అవి ఇవి కలిసి వేగుతాయి. వేయటం కూడా చూపెడుతున్నాను చూడండి. ఒకవేళ మీకు మురుకులు చుట్టడం రాకపోతే ఇదిగో అలా చుట్టుకుని ఇదిగో దీన్ని ఇదిగో ఇలా చుట్టండి. కనపడదు కొంచెం మనకి ఇలా చుడుతుంటే, అప్పుడు మనకి కనపడక ఒకదాని మీద ఒకటి పడిపోయి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మనం చుట్టలేం. అప్పుడు ఏం చేస్తారంటే ఇలా పొడవుగా తీసుకుని ముక్క అలాగే మనకు అందంగా రావాలి అన్నప్పుడు మనం తిప్పలు పడాలి. అదిగో అలాగే అదన్నమాట. ఈ పద్ధతిలో మళ్ళీ అన్ని మురుకులు చుట్టుకుని జాగ్రత్తగా గోల్డ్ కలర్లో వేయించుకుని మీరు చేసుకుందరు. కానీ ఇదిగో మళ్ళీ మీకు అన్నీ కూడా నేను బాగా అన్నీ చూపెడతాను మళ్ళీ. ఇదిగోనండి, మీ అందరి కోసం పొడి బియ్యం పిండితోటి గోధుమ పిండితోటి ఎంతో ఆరోగ్యకరంగా మురుకులు చేసాం. ఇది ఏంటంటే నువ్వులు, వాము, నువ్వుపప్పు అన్నీ వేసి చక్కగా చేసామండి. చాలా కమ్మగా ఉంటాయి. మీకు ఇందులో పెట్టి 1 నెలలైనా మీకు చక్కగా మెత్తపడకుండా ఉంటాయి. కానీ అయితే ఇది వేయించుకోవాల్సిన సిస్టమ్ మటుకు మీడియంలో పెట్టే వేయించాలండి. లోపల నుంచి వేగి రావాలి. పైన అయితే నలుపు వచ్చేసి లోపల ముద్దగా మటుకు వేయించుకోకండి. ఇదిగో చూడండి ఎంత కరకర, చూసారా ఎంత కరకరలాడుతున్నాయేమో, అంత బాగా వస్తున్నాయి. మీరు నోట్లో వేస్తే కరిగిపోతాయండి. దీని కొలత మళ్ళీ మీకు ఇంకొకసారి చెబుతున్నాను. 1 గ్లాసు పొడి బియ్యం పిండికి 1/2 గ్లాసు గోధుమ పిండి కలిపి చక్కగా కొంచెం వెన్నపూస లేని వాళ్ళు నెయ్యి వేసుకుని, ఉప్పు, వాము, తర్వాత నువ్వుపప్పు వేసుకుని వేడి నీళ్ళతో కలుపుకోండి. ఇది ఇలా చేసుకోండి. చాలా 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 టేస్ట్గా ఉన్నాయండి ఇవన్నీ. మీరందరూ కూడా ఈ రకంగా చేసుకుని మీ పిల్లలకి పెట్టి, మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.